నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు అబుదాబి జాయద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి నేను ఆర్మేనియా వెళ్తున్నాను. ఇదైతే నేను ఫస్ట్ టైం వెళ్ళడం అక్కడికి. అండ్ మనమైతే ఇక్కడ దుబాయ్లో ఉండేవాళ్ళు అండ్ అబుదాబిలో ఉండేవాళ్ళు. సో ఎట్లా వెళ్ళాలి, వీసా ప్రాసెస్ ఏంటిది, అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, అండ్ ఈ ట్రిప్లో అయితే ఎంత ఖర్చు అవుతుంది, సో ట్రావెల్స్ ద్వారా పోతే బెటరా అండ్ నార్మల్గా మనం ఓన్గా బుక్ చేసుకుని వెళ్తే బెటరా అనేది అయితే నేను ట్రిప్లో మొత్తం కంప్లీట్గా డీటెయిల్స్ అయితే నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నా ఆర్మేనియాకు. నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అయితే ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. నా ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే ఒక లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని. చలో వెళ్దాం దరిగా. ఆర్మేనియా వెళ్ళాలనుకుంటే మన పాస్పోర్ట్ అయితే మినిమం 6 మంత్ అయితే వ్యాలిటీ ఉండాలి. ఇక మాకైతే ఇప్పుడే చెక్ ఇన్ అయిపోయింది. ఈ విజా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఓన్లీ హ్యాండ్ బ్యాగేజ్ ఓన్లీ 10 kg అలౌట్ చేసారు. మాకైతే లగేజ్ అయితే లేదు. సో హ్యాండ్ బ్యాగ్ మీద వెళ్ళాం లోపలికి. సో ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత మేమైతే మాస్టర్ కార్డు యూజ్ చేసుకొని లాంజ్లో అయితే ఫుడ్ అయితే తిన్నాం. ఇక ఫుడ్ తిన్న తర్వాత అయితే మన గేట్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు మన గేట్ నెంబర్ వచ్చేసి A9. సో లాంగ్ ఉన్నాం అక్కడ. ఇది అబుదాబి ఎయిర్పోర్ట్ చూడండి. సో ఎంత అయితే ఉన్నది. సో మేము వెళ్ళేది ఇదే విజయర్. సో రెడీ ఉన్నారు ఇదే ఫ్లైట్. వీళ్ళందరూ లైన్ ఉన్నారు. ఇక కొద్దిగా వెళ్దామని చెప్పేసి మేమైతే లైన్లో పోతున్నాం. ఇక ఆల్రెడీ పోతున్నాం, ఫ్లైట్లో పోతున్నాం. ఇక ఫ్లైట్లో పోతున్నాం. ఇదే మా ఫ్లైట్. సో బయటకు వచ్చాం. సో ఇదే మా ఫ్లైట్. రాత్రి 8 అవుతుంది ఇక్కడ. సో ఇంకా సూర్యుడు దాకా లైటే ఉన్నది. మనకన్నా మొత్తం చీకటి అయిపోతుంది 8 గంటలకు. సో కానీ ఇక్కడ లేదు. ముంగట కనిపించేది చూడండి, మొత్తం మంచుతో కనిపిస్తున్నాయి, స్నో తోటి. ఫ్లైట్లోకి వెళ్ళి చూస్తే మొత్తం ఏరవాణి సైడ్ అయితే మొత్తం గ్రీన్ కనిపిస్తున్నాయి. పెద్ద బిల్డింగ్లు అయితే అసలే కనిపిస్తలేవు. కాకపోతే మొత్తం చిన్న చూడండి. ఇక మొత్తానికి అయితే మేమైతే రానా చేసినాం. ఫ్లైట్ ల్యాండ్ అయ్యింది ఇప్పుడే. సో ఇదే అండి ఏరవాణి ఎయిర్పోర్ట్. ఇది చాలా చిన్నగా ఉన్నది, బాగా ఏం పెద్ద అయితే లేదు. ఇక చూడండి మేము దిగుతాం. ఫైనల్ అయితే వచ్చేసాం. సౌండ్ బాగా వస్తుంది కదా కాబట్టి. సో ఇక్కడైతే మనకు వీసా అప్లికేషన్ ఫామ్ నింపాలా. సో నింపిన తర్వాత మనమైతే అప్లికేషన్ ఫామ్ నింపిన తర్వాత అక్కడ అసలు. సో ఇది డ్యూటీ ఫ్రీ, చిన్న ఉన్న చూస్తున్నా డ్యూటీ ఫ్రీ. ఇవన్నీ డ్యూటీ ఫ్రీ. ఎయిర్పోర్ట్ అయితే చిన్నగా ఉన్నది, బాగా ఏం పెద్ద లేదు, కానీ చాలా బాగుంది ఇది. సో అక్కడ మా కోసం అయితే టూర్ గైడ్ వెయిట్ చేస్తున్నట్టు బయట. సో బయటకు వెళ్తున్నాం ఇప్పుడు. ఎయిర్పోర్ట్ చిన్న ఉన్న చూడు, రివల్స్ ఇంతే, ఇక ఓన్లీ ఇంతే, చిన్న బాగా చిన్న ఉన్నారు అట్లాంటి. సో ఇక్కడ అక్కడక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ ఉన్నాయి, రెంట్ కార్లు ఉన్నాయి, ఇవన్నీ. ఇదైతే రూమ్ మనకు ఇచ్చింది. సో రూమ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఒక సోఫా, సో ఇది అది, మళ్ళీ టీవీ, సో ఇది క్యాబినెట్ ఇక్కడ. సో ఇట్లా ముందుకు వెళ్తే ఇదైతే వాష్రూమ్ పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ లాకర్స్, ఇక్కడ చూడండి లాకర్స్ ఇట్లా అన్నీ పెద్ద ఉన్నాయి. సో మంచిగా ఉన్నాయి ఇక్కడ. దుబాయ్ నుంచి వెళ్ళి కానీ అబుదాబి నుంచి వెళ్ళి కానీ షార్జా నుంచి వెళ్ళి కానీ మనకు యూఏ నుంచి వెళ్ళి ఆర్మేనియా రావాలనుకుంటే ఎమిరేట్స్ ఐడి ఉన్న వాళ్ళకైతే ఇక్కడ వీసా అనే అరివల్ ఉంటుంది. సో మనం వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మనకు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, వీసా అప్లికేషన్ ఫాము. దాన్ని తీసుకొని ఫిలప్ చేసిన తర్వాత మనము ఒక 40 ఈ వీసా కాస్ట్ వచ్చేసి అయితే ఇక్కడ ఆర్మేనియన్ డ్రామ్స్ 4000 డ్రామ్స్, అంటే దుబాయ్లో ఒక 40 dirhams దాకా. ఇండియన్ రూపీస్లో పట్టుకుంటే ఒక 800 రూపీస్కు వీసా వస్తుంది మనకు. సో వీసా కాస్ట్ వచ్చేసి. సో ఇది మనకు అప్లికేషన్ ఇచ్చిన తర్వాత వితిన్ ఒక 1 hourలో అయిపోతుంది. లైన్ అంటే క్యూ ఉంటుంది. సో వన్స్ అయిపోయిన తర్వాత మనం ఇమిగ్రేషన్ చేసుకొని బయటకు రావచ్చు. సో దుబాయ్ నుంచి వెళ్ళి కానీ అబుదాబి నుంచి వెళ్ళి కానీ షార్జా నుంచి కానీ ఎవరైనా సరే మీరు ఆర్మేనియా రావాలనుకుంటే సో ఖచ్చితంగా మీరైతే కొన్ని అయితే ఆర్మేనియా గురించి తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనకైతే వీసా అనే అరివల్ ఉంటాయి ఎమిరేట్స్ ఐడి ఉన్న వాళ్ళకి. సో మీరు ఫస్ట్ టైం వచ్చే వాళ్ళైతే ప్యాకేజ్లో రావచ్చు, లేకుంటే మీకు ఏమైనా కాంట్రాక్ట్స్ ఉంటే టూర్ గైడ్లు అయ్యి మీరు డైరెక్ట్ కూడా రావచ్చు. మీరు వచ్చేటప్పుడు అయితే ఖచ్చితంగా ఇక్కడ హోటల్ బుకింగ్ కంపల్సరీ చూపించాలి. ఎమిరేట్స్ ఐడి అయితే కంపల్సరీ ఉండాలి. మళ్ళీ కొద్దిగా క్యాష్ అయితే ఉండాలి కంపల్సరీ. సో ఎందుకంటే దుబాయ్లో అయితే అడగరు, దుబాయ్లో కానీ అబుదాబిలో కానీ అయితే అడగరు ఇక్కడికి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనమైతే ఒక క్యాష్ అయితే ఉంచాలి, ఎందుకంటే ఖర్చులకు చూపించాలి. అట్లీస్ట్ ఒక
400 to 500 దరమ్స్ ఉన్నా కానీ ఏం కాదు వచ్చే వాళ్ళకు. అండ్ మీరు ఫస్ట్ టైం వచ్చే వాళ్ళైతే నాకు తెలిసి ట్రావెల్స్ త్రూలో ఏదైనా ట్రావెల్స్ త్రూలో ప్యాకేజీలు వెళ్తే బెటరు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు తెలియదు, ప్లేసులు తెలియదు కొన్ని, అండ్ ట్యాక్స్ ఎట్లా యూజ్ చేయాలి తెలియదు, అండ్ కాంటాక్ట్ కూడా ఉండో తెలియదు. సో నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ టైం వచ్చే వాళ్ళు ప్యాకేజీలు వచ్చారనుకో ఒకసారి వెళ్ళిపోవచ్చు, మంచిగా చూడొచ్చు, తర్వాత మీరు ఓన్గానే ఏ కంట్రీగానే వెళ్ళచ్చు. సో మీరు ప్యాకేజీలే కాకుండా డైరెక్ట్ రావాలనుకుంటే కూడా రావచ్చు. సో మనం ఫస్ట్ అయితే ఒక 1 month 1.5 month బుకింగ్ చేసుకోవాలి ఇక్కడ. సో హోటల్స్ బుకింగ్ అయితే కంపల్సరీ కాబట్టి హోటల్స్కి ఇక్కడ ఒక 4 days to 5 days అయితే ఆల్మోస్ట్ ఒక 400 to 500 దరమ్స్లో అయిపోతుంది. చాలా తక్కువ ఉంటాయి. ఇంకా తక్కువ అంటే హాస్టల్స్ కూడా ఉంటాయి ఇక్కడ. తక్కువ నార్మల్గా చెప్తున్న రేట్ నేను. టికెట్స్ కూడా ఆల్రెడీ ఒక 500-600లో రిటర్న్ టికెట్ వస్తుంది ఫస్ట్ బుక్ చేసుకుంటే అబుదాబి నుంచి వెళ్ళి విజయరు. సో చాలా తక్కువ ఉన్నది. నార్మల్ అయితే 150-180లో 1 way వస్తుంది. అది మనం బుక్ చేసుకోవాలి. విజాకి అయితే అవుతుంది. మనం ఇక్కడ ప్లేసులు తిరిగే బట్టి అయితే మనకు ఖర్చు ఉంటుంది. ఇక్కడ లోకల్ అయితే ఎండెక్స్ అనే యాప్ ఉంటుంది, ట్యాక్సీలు యూజ్ చేసుకుంటందుకు. ఇక్కడ నార్మల్గా కొన్ని కిలోమీటర్ పోతే ఇక్కడ 2000 dirhams అవుతాయి, అంటే ఆల్మోస్ట్ ఒక 20 dirham 30 dirhams ఇట్లా అవుతాయి అన్నట్టు. సో లోకల్ తిరగాలనుకుంటే. ఇక లాంగ్ పోవాలనుకుంటే కొన్ని లాంగ్ ప్లేస్ పోవాలనుకుంటే ఎక్కువ అవుతాయి ట్యాక్సీకి. ఓన్గా వెళ్ళిరనుకో మీకు అక్కడక్కడ ఇట్లా మనకు టూర్స్ అని మొత్తం బళ్ళు కనిపిస్తాయి. వీళ్ళతో మొత్తం డే అంతా మొత్తం దింపుతారు. సో వాళ్ళైతే ఒక ఛార్జ్ చేస్తారు అన్నట్టు. సో ఇది చాలా దొరుకుతాయి మనకి ఇక్కడ లోకల్ అయితే. అక్కడ కార్లు కానీ అండ్ ఇట్లా ట్యాక్సీలు కానీ అన్నీ అయితే దొరుకుతాయి ఇక్కడ ఓన్గా వెళ్తాయి. సో ప్యాకేజీలు వెళ్తే మాత్రం ప్యాకేజ్ వాళ్ళే మొత్తం దింపుతారు. సో కాబట్టి మీరు మీ బడ్జెట్ మీరు తిరిగే బట్టి ఉంటుంది అన్నట్టు. అదే ప్యాకేజ్ వచ్చినాం అనుకో, సో వాళ్ళే పిక్ అండ్ డ్రాప్ అప్ అండ్ వాళ్ళే లొకేషన్లకు సైట్ సింగ్ తీసుకెళ్తారు. సో ఇట్లా అంటే కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అన్నట్టు. మనం ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి ఇక్కడ మనము కొన్ని ఏరియాలో అయితే ఎట్లా అంటే వాళ్ళు మనం దూరం ఎందుకంటే అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా లేదు. సో లాంగ్ వెళ్ళాలి. సో అందుకోసం అని చెప్తున్నంటే మీరు తిరిగే బట్టి మీరు ఎట్లా ఏ ప్లేస్ తిరుగుతారో దాన్ని బట్టి అయితే ఖర్చు అయితే ఉంటుంది. సో ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ అయితే చాలా తక్కువనే, బట్ మనకు ఒక టైం తీసుకుంటా అన్నట్టు. సో ఎండెక్స్ అనే యాప్ ఉంటుంది ఒకటి. సో అది కూడా మన దగ్గర ఒక 5 kilometers అంటే 500 అంటే 15 dirhams ఇట్లా అవుతాయి. సో ఫుడ్ కూడా ఇక్కడ మనకు ఇండియన్ ఫుడ్ అయితే దొరకడం కష్టమే. ఎందుకంటే చాలా ఏరియాస్ నేను ఈరోజు ఫస్ట్ టైం చూసిన, వచ్చినాక తర్వాత చూసి ఉంటుంది ఆల్రెడీ. ఇంతకుముందు డిన్నర్కి అయితే వెళ్ళినాము. సో కొన్ని ఏరియాలో చూసినాం ఓన్లీ ఇక్కడ అర్మేనియన్ ఫుడ్ ఉంటుంది, బ్రెడ్ అండ్ చపాతీలు ఇట్లా, నాన్ వెజ్ అయితే చికెన్ ఇట్లా ఉంటుంది. సో వెజ్ దొరకడం అయితే కొద్దిగా కష్టమే. సో మీరు అర్మేనియాకి వచ్చేటప్పుడు అయితే ఖచ్చితంగా ఆడ ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత మీరు కొన్ని కరెన్సీ చేంజ్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని బయట సూపర్ మార్కెట్లో కానీ బయట కానీ రెస్టారెంట్లో కానీ కేఫ్లో కానీ సో వాళ్ళైతే కార్డులు యాక్సెప్ట్ చేస్తలేరు. సో కొన్ని ఏరియాలో అయితే సిటీలో కానీ కొన్ని ఏరియాస్ కానీ వాళ్ళైతే కార్డు యాక్సెప్ట్ చేస్తుర్రు. కాకపోతే వాళ్ళు మోస్ట్లీ ట్యాక్సీలు కూడా వాళ్ళైతే క్యాషే కావాలంటారు ఎక్కడైనా ట్యాక్సీకి వెళ్ళినా కానీ. సో మీరైతే ఖచ్చితంగా చేంజ్ చేసుకోర్రి. ఈ బడ్జెట్ అనేది అయితే మనకు సో నేను ప్యాకేజీలు వచ్చినా కాబట్టి ఆల్మోస్ట్ 2400 అయినాయి మాకు, ఇంక్లూడింగ్ హోటల్స్ అండ్ ఫ్లైటు వీసా. సో ఇవి ఎవ్రీథింగ్ పికప్ డ్రాప్ అప్ ఇట్లా అన్నీ కలిసి ఒక 2400 ప్యాకేజీలు వచ్చినా అని. సో మీకు వేరే ట్రావెల్స్లో కూడా రావచ్చు. సో నేను ఆ ట్రిప్ మొత్తం కంప్లీట్ అయినాక ఈ ట్రావెల్స్ ద్వారా సజెస్ట్ చేయొచ్చా చేయరా అనేది నేను చెప్తాను, వీడియోలో చెప్తాను. సో మీకు నచ్చిన ట్రావెల్ తోటి వెళ్ళండి, నో ప్రాబ్లము. డైరెక్ట్ రావాలనుకుంటే కూడా ఇంకా తక్కువ ఖర్చు అవుతుంది. డైరెక్ట్ వస్తాం అనుకో సో ఇంకా తక్కువ ఖర్చు అవుతుంది. ఇక్కడ ఫుడ్ కంటే ఒక డైలీకి ఒక 100 dirhams వేసుకున్నాం కానీ 3-4 daysలో ఒక 400 ఎనఫ్. అండ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఒక 300 to 400 ఎనఫ్. సో అంటే ఆల్మోస్ట్ ఒక 3000 to 3500 అయితే దుబాయ్ నుంచి వచ్చేటప్పుడు ప్యాకేజ్ అయితే సింగిల్ పర్సన్కు నాకు తెలిసి ఎనఫ్. ఈ వీడియోలో సో నేను మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలనుకుంటే అర్మేనియా గురించి ఇంకెవరైనా మీరు ఓన్గా రావాలనుకుంటే టూర్ గైడ్ నెంబర్ కావాలనుకుంటే సో నాకైతే కామెంట్ చేయండి. అండ్ ఈ అర్మేనియా సిరీస్ అనేది ఖచ్చితంగా నేను మంచి ప్లేసులు ఇక్కడ అర్మేనియాలో ఉన్నటువంటి మంచి ప్లేసులు లేక్ 7 కానీ టస్గాస్ డూర్ కేబుల్ కార్ కానీ అరగత్ మౌంటైన్ కానీ సో ఇవన్నీ ఉన్నాయి చూసినావా, నేను కంప్లీట్గా చేస్తాను. మా నెక్స్ట్ వీడియోలు చూడండి, 1 by 1 అయితే ఖచ్చితంగా వస్తాయి. సో ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి. సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయర్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.